అందరికీ నమస్తే అండి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే కేవలం ఒక మొబైల్ నెంబరు, ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలు. ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ ఎదురుగా ప్రతి ఒక్కరూ మొబైల్లో మాట్లాడి పోస్ట్ చేసేయచ్చు. గుండు సూది గారిని తిట్టొచ్చు, ఇంకెవరినో తిట్టొచ్చు, జగన్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు గారినో ఎవరినైనా తిట్టొచ్చు, పొగడొచ్చు. దానివల్ల వాళ్ళ అభిమానులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ప్రతి 1000 ఛానల్లో ఒక 5 ఛానల్ వరకు సక్సెస్ అవుతాయి. యూట్యూబ్లో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఆ టైంని బట్టి, ఆ కంటెంట్ని బట్టి, ఆ క్వాలిటీని బట్టి వస్తాయన్నమాట. అయితే ఒక మ్యాగజైన్ తీసుకొచ్చి ఒక 30 తొలి నెలలోనే 30,000 మంది చేత చదివించడం ముందు చూసారా, అది సక్సెస్ అంటే. వచ్చే నెలలో మన కంటెంట్ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో గెలుస్తారా లేదా, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, అవలక్షణాలు ఏంటి, సో ఆయన గెలుపునకు దోహదం చేసే అవకాశాలు ఏంటి, ఆయన గెలవరు అని చెప్పడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా సూక్ష్మ స్థాయిలో, చాలా ఇంటర్నల్గా చాలా స్టడీ చేసి ఒక ఆర్టికల్ రాస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఎడిషన్లో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుకు సంబంధించి, వైసీపీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కంటెంట్ నెక్స్ట్ మంత్ గుండు సూది మ్యాగజైన్లో వస్తుంది. ఫిబ్రవరి నెలలో అది రిలీజ్ అవుద్ది అనమాట. ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది. దాంతోపాటు నెక్స్ట్ మంత్ చాలా కీలకమైన కంటెంట్ ఉంటుంది. అసలు క్రెడిట్ చోరీకి సంబంధించి భవిష్యత్తులో ఏ ప్రాజెక్టులు వస్తాయి, దాని క్రెడిట్ ఎవరిది అనేది ముందే మనం చెప్పేస్తాం. అలాగే ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయనేది చెప్తాం. వాటితో పాటు ఈ కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఈ ఎస్ఐపిబి మీటింగ్కి సంబంధించిన అంశాలు, ఇతర పరిపాలనాపరమైన అంశాలు. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో జవాబుదారీతనం కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, జనంలో చైతన్యం కోసం మీరు నెలలో 30 రోజుల్లో ఒక్క 2-3 రోజులు వెచ్చించండి చాలు. రోజులో ఒక అరగంట వెచ్చించండి. ఒక 3 రోజులు వరుసగా టైం పెట్టుకొని రోజుకి అరగంట ఈ మ్యాగజైన్ చదవండి. గంటన్నరలో మొత్తం పూర్తయిపోద్ది. 30 పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు. సో దీనికి మనం క్వాలిటీ, మనం ఇస్తున్న కంటెంట్, మనం ఇస్తున్న క్వాలిటీ అండ్ మనం ఇస్తున్న డెలివరీ, ఇదంతా కూడా మనం రేటు పెట్టడం జరిగింది. సో ఫిబ్రవరి నెల మ్యాగజైన్లో కూడా మీకు అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చదవడం మానేశారు. బుక్స్ చదవట్లేదు, న్యూస్ పేపర్స్ చదవట్లేదు. ఓన్లీ షార్ట్ న్యూస్లు, రీల్స్. 1 నిమిషంలో న్యూస్ మొత్తం అయిపోవాలి, ఒక 10 సెకండ్లో మొత్తం 10 లైన్లు న్యూస్ చదివేయాలి. షార్ట్ న్యూస్లు, రీల్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారు జనం. సో అటువంటి వారికి మరి డెప్త్ సమాచారం ఎవరిస్తారు, ఇంటర్నల్ సమాచారం ఎవరిస్తారు? ఎక్కడో చిత్తూరులో ఉన్న వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతోంది అనేది గ్రౌండ్ లెవెల్లో, ఆ పార్లమెంట్ లెవెల్లో జరుగుతుంది ఎవరు చెప్తారు? సో అందుకే మనం ప్రతి నెల ఒక పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు, ఈ నెల మనం అంటే జనవరి నెల నెల్లూరు పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ రాసాం, నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి. ఇందులో ఒక 3 ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉంది, 3 ఎమ్మెల్యేల పరిస్థితి బాగోలేదని వాళ్ళ పరిస్థితి చాలా సింపుల్గా రాసాం. ఎక్కువ టైం తీసుకోలేదు, ఎక్కువ విసిగించలేదు, స్ట్రైట్గా రాసాం. ఒక 4 పరిస్థితి బాగానే ఉంది, 3 పరిస్థితి బాగోలేదని, ఎవరెవరి పరిస్థితి బాగోలేదనేది రాసాం. అలాగే నెల్లూరు పార్లమెంట్ ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటని రాసాం. అలాగే ఒక ఎమ్మెల్యే, ప్రతి నెల ఒక ఎమ్మెల్యే గారి పనితీరు మీద నివేదిక ఇస్తాం. ఎమ్మెల్యే గారు ఇది మీ రిపోర్టు అని. మనం ఆల్రెడీ ఈ నెల చింతలపూడి అసెంబ్లీ మీద రాసాము. నెక్స్ట్ మంత్ మరో అసెంబ్లీ మీద రాస్తున్నాం, రాజమండ్రి గురించి రాస్తున్నాం. ఇదిగోండి చింతలపూడి ఎమ్మెల్యే గారి రిపోర్ట్. ఇలా ప్రతి నెల ఒక ఎమ్మెల్యే గారి రిపోర్టు, ఒక ఎంపీ గారి రిపోర్టు, అలాగే రకరకాల అంశాల మీద లోతైన కథనాలు ఉంటాయన్నమాట. ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఉంటాయి. సో వాక్య నిర్మాణం, తెలుగు పద సంపద అంతా కూడా నేను చాలా కసరత్తు చేసి కంటెంట్ రాస్తున్నాను. మీరు చదివినంతసేపు తెలుగులో ఉన్న తీయదనం కూడా మీకు తెలుస్తుందండి. యాక్చువల్లీ నేను ఈనాడులో ట్రైనింగ్ తీసుకొని, ఈనాడులో ఒక 12 ఏళ్ళు పని చేసి వచ్చిన తర్వాత ఏదో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా యూట్యూబ్ పెట్టాల్సి వచ్చింది, డిజిటల్ మీడియా వైపు రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కాకుల్లాగా, గద్దల్లాగా పొడుస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఆ జర్నలిజంలో ఉన్న ఎథిక్స్ ఏంటి, విలువలు ఏంటి అనేది తెలియదు. మేబీ నాకు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం ఒక పార్టీని వ్యతిరేకించి వీడియోలు చేయాల్సి వచ్చింది, చేశాను. ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి, వాళ్ళ పరిపాలన బాగోలేదు కాబట్టి చేశాను. సో వాళ్ళు వీళ్ళని సంబంధం లేదు. నేను ఎప్పుడూ చెప్తుంటా, అందరూ దొంగలే, ఒకరు సాధారణ దొంగ, ఒకరు గజ దొంగ. సో సాధారణ దొంగ మంచిదిలే గజ దొంగ కంటే అని చెప్పి మనం స్టాండ్ తీసుకుంటాం. సో మన మ్యాగజైన్లో మాత్రం నిరభ్యంతరంగా చాలా డెప్త్గా స్టోరీలు వస్తాయి. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే 9391
3359993 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే 1 ఇయర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా 6 మంత్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ మ్యాగజైన్ కూడా వస్తుంది త్వరలో, ఆన్లైన్ ఎడిషన్ కూడా వస్తుంది. మేబీ ఇంకొక నెల రోజుల్లో అది కూడా రెడీ అవుతుంది. దానికి కూడా కొంత అమౌంట్ పెట్టి ఆన్లైన్లో కూడా మ్యాగజైన్ పెడతాం. మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ మ్యాగజైన్ తీసుకురండి అని. సో దానికి కూడా మా టీం బ్యాక్ అండ్ టీం వర్క్ చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.